ఈ సీజన్లో వరుసగా 5 విన్స్తో మంచి జోష్ మీదున్న ఆరెంజ్ ఆర్మీకి కేకేఆర్ చెక్ పెట్టింది. మొదట బౌలింగ్లో, ఆ తర్వాత బ్యాటింగ్లో పూర్తిగా ఎస్ఆర్హెచ్ పై డామినేటింగ్ పర్ఫామ్ చేసి ఈ సీజన్లో థర్డ్ విక్టరీ నమోదు చేసింది. అయితే ఈ మ్యాచ్లో ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ కు ట్రావిస్ హెడ్ ఎక్సలెంట్ స్టార్ట్ అందించినప్పటికీ మిడిల్ ఆర్డర్ ఫెయిల్యూర్తో ఎస్ఆర్హెచ్ 165 రన్స్ మాత్రమే చేసింది. ముఖ్యంగా కేకేఆర్ స్పిన్నర్స్ వరుణ్ చక్రవర్తి, సునీల్ నారాయణ్ ఎక్సలెంట్ బౌలింగ్ పర్ఫార్మెన్స్ తో ఎస్ఆర్హెచ్ ను దెబ్బతీశారు. ఈ ఇద్దరు కలిసి ఏకంగా 5 వికెట్లు తీసి కేకేఆర్ విజయంలో కీలక పాత్ర పోషించారు. అనంతరం చేజింగ్ లో కేకేఆర్ చాలా ఈజీగా ఈ టార్గెట్ ను చేజ్ చేసింది. ముఖ్యంగా ఎస్ఆర్హెచ్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ పవర్ ప్లే లో వేసిన 4th ఓవర్ కేకేఆర్ కు మొమెంటం అందించింది. ఆ ఓవర్ లో ప్యాట్ కమిన్స్ ఏకంగా 27 రన్స్ సమర్పించుకోవడం కేకేఆర్ కు కలిసొచ్చింది. ఇక మ్యాచ్ ముగిసిన తర్వాత ఎస్ఆర్హెచ్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఈ రోజు తమ ఓటమికి గల కారణాలను వివరిస్తూ ఏం చెప్పాడంటే, ఈ రోజు మేము చాలా మంచి స్టార్ట్ అందుకున్నప్పటికీ దాన్ని కంటిన్యూ చేయలేకపోయాం. మొదట్లో మా బ్యాటర్స్ అందించిన స్టార్ట్ కి మేము కనీసం 200+ రన్స్ స్కోర్ చేసి ఉండాలి, కానీ అలా జరగలేదు. సెకండ్ హాఫ్ లో పిచ్ కాస్త నెమ్మదించింది, కాబట్టి ఆ సమయంలో కండిషన్స్ ను అర్థం చేసుకుని బ్యాటింగ్ చేయాల్సింది. మేము కనీసం 180 రన్స్ చేస్తుంటే చాలా మంచి టార్గెట్ అయ్యేది. అప్పుడు చేజ్ లో కేకేఆర్ ను నిలువరించేందుకు మాకు చాలా మంచి అవకాశం ఉండేది. పైగా మేం కేకేఆర్ బ్యాటర్స్ కోసం మంచి మ్యాచ్అప్స్ ను కూడా సిద్ధం చేసుకున్నాం. కాబట్టి 180+ రన్స్ బోర్డు పై పెట్టగలిగుంటే ఈ రోజు విజయం మాకు దక్కేది. అయినా పర్వాలేదు, వరుసగా 5 మ్యాచ్లు గెలిచిన తర్వాత ఈ రోజు ఓడాం. అది కూడా చాలా స్మాల్ మార్జిన్ తోనే మ్యాచ్ ను చేజార్చుకున్నాం. కాబట్టి ఈ రోజు మ్యాచ్ పోయినప్పటికీ మాకు చాలా పాజిటివ్స్ ఉన్నాయి. ముఖ్యంగా మ్యాచ్ ను చివరి ఓవర్ వరకు తీసుకురాగలిగాం. పైగా పవర్ ప్లేలో నేను వేసిన ఒకే ఓవర్ లో 27 రన్స్ ఇచ్చి కూడా మ్యాచ్ ను చివరి దాకా తీసుకురాగలిగాం. అదే నేను ఆ ఓవర్ లో 27 రన్స్ ఇవ్వకుండా ఉంటే రిజల్ట్ మాకు అనుకూలంగా వచ్చేదేమో. మ్యాచ్ లో ఇలాంటి చిన్న చిన్న క్షణాలే చాలా బిగ్ చేంజ్ ను చూపిస్తాయంటూ ప్యాట్ కమిన్స్ వివరించాడు. ఇక ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ 19 ఓవర్స్ లో 165 రన్స్ కాల్అవుట్ అయింది. ట్రావిస్ హెడ్ 28 బాల్స్ లోనే 61 రన్స్ చేసి క్విక్ స్టార్ట్ అందించగా, ఇషాన్ కిషన్ 42 రన్స్ తో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. కానీ మిగతా బ్యాటర్లు ఫెయిల్ అవడం, కేకేఆర్ స్పిన్నర్స్ మిడిల్ ఓవర్స్ లో చాలా అద్భుతంగా బౌలింగ్ చేయడంతో ఎస్ఆర్హెచ్ 165కే ఆల్అవుట్ అయింది. అనంతరం కేకేఆర్ ఈ టార్గెట్ ను కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి చాలా ఈజీగా విజయాన్ని అందుకుంది. అంక్రిష్ రఘువంశీ 59 రన్స్ చేయగా, కెప్టెన్ అజింక్య రహానే 43 రన్స్ తో రఘువంశీకి మంచి సపోర్ట్ అందించాడు. దాంతో కేకేఆర్ ఎటువంటి తడబాటు లేకుండా చేజ్ ను ముగించింది.